ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ తీయడం ద్వారా 2.5 లక్షల కుటుంబాల చేతుల్లో మీరు శత్రువులు అయ్యారు. సచివాలయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ద్వారా 1,40,000 కుటుంబాల చేతుల్లో శత్రువులు అయ్యారు. వీళ్ళు అనుకుంటున్నారు ఏముంది ఎవడనేది, పేపర్లు రాయవి ఇవన్నీ. ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్ పట్టించుకోకపోతే ఆ కుటుంబాల ఇంపాక్ట్ జగన్కి పడింది. ఇప్పుడు వీళ్ళు 2.5 లక్షల సచివాలయ ఇదే వాలంటీర్లు, 1,50,000 సచివాలయ ఉద్యోగులు, 4 లక్షల కుటుంబాలను ఏడిపిస్తున్నారు ఆల్రెడీ. ఇది కాకుండా అంగన్వాడీలు, ఆశా వర్కర్లని ఏడిపించుకు తింటున్నారు. వాళ్ళకి ఆ ఉద్యోగం మా వాళ్ళకి ఇచ్చేయండి. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, అట్లాగే ఈ మన దీనికి సంబంధించిన హాస్పిటల్కి వాళ్ళని ఏడిపించుకు తింటున్నారు. వీళ్ళందరూ రేపొద్దున సంతోషిస్తారా? రాష్ట్రం ఏదో బాగుపడిపోయింది మేమందరం ఏడుస్తుంటే అని. ప్రజలకు సంతోష పెట్టడం చేత కాకపోతే ఏడిపించడం కరెక్ట్ అవుతుందా? కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో సమస్య అవుతాయి. అంటే ఈ ఉద్యోగులందరూ కలిసి ఒక ఏకతాటి మీదకి వచ్చాయి కదా, చంద్రబాబు గారిని గెలిపించాలి, జగన్ గద్దె దించాలి అప్పుడు అని అన్నారు. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులు కూడా అంటే ఓ రకంగా చెప్పాలంటే జగన్ ఇచ్చిన అవకాశంతో వచ్చినటువంటి వాళ్ళు జగన్ని మించి ప్రయోజనం లభిస్తుందన్నటువంటి అత్యాశతో అటుపోయి ఇప్పుడు సర్వనాశనం అయ్యారు. వాలంటీర్ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, విలవిల్లాడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ వీళ్ళు గనక సంతృప్తి పరచకపోతే, మామూలు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా సచివాలయ ఉద్యోగులు చూడకపోతే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. అంటే సాధారణంగా సార్ కొన్ని జరిగినప్పుడు సామాన్యుల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇందులో ఒకటి ఏంటంటే, ఒక పాయింట్, గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగింది మొన్న. లాస్ట్ టైం ఇదే 50 రూపాయలు పెరిగితే అప్పట్లో కమ్యూనిస్టులు కానీ లేదంటే టీడీపీ కూడా ఖాళీ సిలిండర్ భుజాల మీద పెట్టుకుని టీడీపీ నాయకులు మొత్తం అన్ని చోట్ల వచ్చి ధర్నాలు చేసి